చీనవి సాయిప్రియ గట్ల అంటాను. సరే కానీ కూసోరు ఇక ఎండకు బర్రెలు తిరిగినట్టు. మరి అందరం కలిసిపోయి ఎండను కూడా పారా గట్లంటా. మరి ఎండాకాలం ఎండలు కొట్టకపోతే వర్షాలు కొడతాయి ఏంది? అరే నేను ఇంకా ముసలి మాట్లాడుకోని విన్నారా? మన ఊళ్ళో దయ్యాలు ఉన్నాయట కదా. పవన్గా మీ ఇంటికి మొన్న వచ్చిన నైట్ అప్పుడు నా ముందరి నుంచి ఏదో ఊరికి అవునరా మన ఊళ్ళో దయ్యాలు ఉన్నాయని అందరు అంటారు. పోయి తెలుసుకున్నా పాలు. అబ్బా నేను రాను భయం అవుతుంది. నేను మా మమ్మీ తిడుతుంది నన్ను. నేను పోతా. నువ్వు ఎప్పుడు గింత చేస్తావు? సరే పో. సరే మరి పోతున్నా. అమ్మో మనం అందరం బచ్చపురే ఉన్నాం కదా. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. అన్న దగ్గరకు పోయి అడుగుదాం పారా. అరే ఈ అన్నం ఇల్లు ఇదేనట. పోంపా పారా. ఏందిరా ఏమైందిరా అందరు ఇట్లా వచ్చి? లేదన్నా ఉత్తానే నీతో ఒక మాట మాట్లాడాలి. సరే కూర్చొనైతే కూర్చోరు. ఏంటి చెప్పురి ముచ్చట ఏంటి? అన్న మన ఊళ్ళో దయ్యాలు ఉన్నాయి అంటుర్రట. ఒకసారి పోయి టెస్ట్ చేద్దామా? అవునరా నేను కూడా చాలా రోజుల నుంచి అదే అనుకుంటున్నా. మన ఊళ్ళో దయ్యాలు ఉన్నాయని అందరూ అదే అనుకుంటున్నారు. సరే ఈరోజు ఒకసారి అయితే పోయి చూద్దాం. అన్న మన ఊర్లో దయ్యాలు ఉన్నాయా? నిజమేనా? మన ఊర్లోని కాదు, దయ్యాలంటే అదొక ఇమాజినేషన్ సైన్. అన్న నువ్వు చెప్పేదని నాకు అర్థమైతే లేదు. చూడనైతే చూద్దాంపా. సరేనా నేను బుక్కులు పక్కకు వెళ్తాను. మీరైతే ఓరి నేను వస్తాను. దారా అన్నేంద్ర ఇంకా అత్తలేడు. అవ అన్నత్తాను అన్నారు. గిడ కూర్చున్నారే నీకోసం ఇవదాకా చూసిన. ఇప్పుడే వచ్చి నీళ్ళే పోరా. మీద వద్దండి. ఎట్లా పడ్డావు? తినలేదా? ఎట్లా పడ్డావు? ఏమైంది? కళ్ళు తిరిగినట్టయినా? అదే ఇది ఎందుకు కళ్ళు తిరిగి పడ్డాడు నాకు తెలుసు. ఇది తినక కాదు ఏం కాదు. ఈ ఎండ ఎట్లా కొడుతుందో తెలుసు కదా. ఈ ఎండకు వద్దు. మనం సాయంత్రం చూద్దాం. సరే నాకు కూడా ఆకలి బాగా అవుతుంది. నాకు కూడా ఆకలి అవుతుంది. పోయి ఇంటికి పోయి అన్నం తిని అప్పటికి చేద్దాం. సరే అప్పటికి చూద్దాం. సరే లక్కీ డాడీ లక్కీయానికి అప్పుడు కళ్ళు తిరిగి పడ్డాడు కదా. మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే జ్వరం వచ్చింది రారా అంటే నేను రాను దయ్యాలు రాలే. మనం పోదాం ఇప్పుడు ఇప్పుడు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక దయ్యాలు లోపలికి పోయి చూద్దాము. ఈయన యుద్ధం మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందని కాదు, ఇది కత్తి కొన్ని అనార్థాలు జరిగి ఆగిపోయింది. సరే చూద్దాం.
నాకైతే భయం అవుతుందా నిన్ను నిజంగానే దయ్యాలు ఇంట్లోకి ఇంకోసారి రావద్దురు. అవునరా, మనం దేవుళ్ళని ఎంత నమ్ముతో దయ్యాలను కూడా అంతే నమ్మాలి.